జూమ్ చూడండి, ఇక్కడ జూమ్ ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల ఫోన్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేరింది. ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను ఎక్సైజ్ కోర్టు నుంచి సిట్ తీసుకోబోతోంది. ఇక దీంతో ఈ రిపోర్టులో ఏముంటుంది, ఏం బయటపడుతుందో అని నిందితులు, వారికి చెందిన నాయకులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ రిపోర్టుతో కొత్త విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఫోన్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేరింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల ఫోన్ల ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేరింది. ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ను ఎక్సైజ్ కోర్టు నుంచి సిట్ తీసుకోబోతోంది. దీంతో ఈ రిపోర్టులో ఏముంటుంది, ఏం బయటపడుతుందో అని నిందితులు, వారికి చెందిన నాయకులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ రిపోర్టుతో కొత్త విషయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆ నిందితుల్లో సంబంధించిన ఫోన్లు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. అయితే గతంలోనే ఈ డేటా మొత్తం మీద చర్చ అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే ఇందులో ఎవరైతే పాత్రదారులుగా సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ డేటాను పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది. అంటే అప్పుడున్న సిమ్లు కావచ్చు, అలాగే ఇతర మెమరీ కార్డులు కావచ్చు మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వాటి ఫోన్ సాగు చేస్తున్న సిట్ అధికారులు వాటిని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పంపించారు. ఇటీవల వాటికి సంబంధించి ఒక్కో ఫోన్ లో గతంలో ఎవరైతే సంభాషణ చేశారు, ఏ విధంగా చాటింగ్ చేశారు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొంత కీలకమైన సమాచారం సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది సంబంధించిన రిపోర్ట్ కూడా ఏసీబీ కోర్టులో ఆ అధికారులకు అందజేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడైతే రిపోర్ట్ బహిర్గత పరిచయందుకు అధికారులు అనుగ్రహించలేదు. ఎంత కోర్టులో ఇప్పటికే కేసు నడుస్తున్న నేపథ్యంలో వివరాలు రావడం కూడా చెప్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఈ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది, తద్వారా ఇంకా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై కూడా ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ రిపోర్టు బేస్ చేసుకుని కీలకమైన అంశాలకు సంబంధించిన కోర్టు తప్పకుండా తగిన ఆదేశాలు జారీ చేస్తుంది. తద్వారా ఇందులో మరికొంతమంది పేర్లు చేర్చేతో పాటు వాటిని విచారించడం కానీ లేదా అరెస్ట్ చేసే అవకాశం కూడా భావిస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఇందులో ఉన్న నిందితులు కావచ్చు, వీళ్ళు సహకరించిన వారు కావచ్చు అందరూ కూడా ఆందోళన నెలకొంది. ఇది అంశంటే రాష్ట్రంలో రాజకీయాలు పెట్టుకునే అంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోవైపు నకిలీ మద్యం కుంభకోణం సంబంధించి కూడా కీలకంగా ఉన్న అద్దెపల్లి బ్రదర్స్ సంబంధించిన బెయిల్ పిటిషన్ ఈ రోజు తీర్పు నిర్వహిస్తున్నారు. ఈ బెయిల్ బ్రదర్స్ సంబంధించి అన్ని విధాలు కూడా వారికి పూర్తి సహకారం అందించి ఆ అద్దెపల్లి బ్రదర్స్ నుంచి బెయిల్ పెట్టిన లక్షల రూపాయల్లో డబ్బులు కూడా వసూలు చేసే ఆధారాలు కూడా సహకరించి కోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అద్దెపల్లి బ్రదర్స్ బెయిల్ వస్తుందా లేదన్న అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.